ఎప్పుడైనా సైబర్ అటాక్ జరిగింది అని విన్నా, చదివినా కానీ హ్యాకర్స్ వల్లే జరిగింది అని అనుకుంటాం కదా! కానీ మనం ఈరోజు డిస్కస్ చేసే సైబర్ కథలో అసలు హ్యాకర్స్ ఇన్వాల్వే అవ్వలేదు. ఆ కంపెనీయే వాళ్ళ డేటా డోర్స్‌ని ఓపెన్ చేసింది. ప్రతి సైబర్ అటాక్ వెనుక ఒక కథ ఉంటుంది. హలో అందరికీ, వెల్కమ్ టు సైబర్ కథలు. రీసెంట్ టైమ్స్లో ఏఐ రీసెర్చ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో కంపెనీస్ ఈ రీసెర్చ్ కోసం వాళ్ళ దగ్గర ఉన్న డేటాని చాలా రీసెర్చ్ టీమ్స్కి ఇస్తూ ఉంటారు. ఇలాగే మైక్రోసాఫ్ట్ కూడా చేసింది. మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ టీమ్ వాళ్ళ దగ్గర ఉన్న డేటాని రీసెర్చర్స్కి ఇవ్వాలి. సో ఈ డేటా ఏమో క్లౌడ్లో ఉంది, రీసెర్చ్ టీమ్ ఏమో అవుట్ సైడ్ ఆఫ్ ద మైక్రోసాఫ్ట్. వీళ్ళకి ఈ డేటా ఇవ్వాలి అంటే వాళ్ళు ఒక షేర్ క్రియేట్ చేశారు. ఈ షేర్లో రీసెర్చర్స్కి ఇవ్వాల్సిన డేటా పెట్టాలి. కానీ ఇక్కడే బిగ్గెస్ట్ మిస్టేక్ జరిగింది. ఎక్స్టర్నల్ రీసెర్చర్స్కి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇవ్వాల్సింది ఒక్క డేటా సెట్ యాక్సెస్ మాత్రమే. కానీ మిస్కాన్ఫిగరేషన్ వల్ల వాళ్ళు ఫుల్ స్టోరేజ్కి యాక్సెస్ ఇచ్చారు. దీనివల్ల ఆ లింక్ ఉన్న ఎవరైనా కానీ ఆ స్టోరేజ్ మొత్తం యాక్సెస్ చేయొచ్చు. దీంట్లో ప్రాబ్లం ఏంటి అనుకుంటున్నారా? వాళ్ళు ఇచ్చిన స్టోరేజ్లో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది, చాట్ బ్యాకప్స్ ఉన్నాయి, కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ ఉన్నాయి, ఇంటర్నల్ డేటా ఉంది. ఇలా చాలా అంటే చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవి అన్నీ తీసుకెళ్ళి పబ్లిక్లో పెట్టేశారు. ఇదంతా యాక్సిడెంటల్గాయే జరిగింది, కానీ జరిగింది, డేటా లీక్ అయింది. ఈ డేటా లీక్ వల్ల జరిగిన డ్యామేజ్ని తగ్గించడానికి చాలా చేశారు, కానీ అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయింది. సో ఎప్పుడైనా సైబర్ అటాక్స్ గురించి విన్నా, చదివినా హ్యాకర్స్ వల్ల మాత్రమే జరిగింది అని అనుకోకండి. ఒక్కోసారి ఇలా మిస్కాన్ఫిగరేషన్స్ వల్ల కూడా అవ్వచ్చు, ఇంకొకసారి ఇంకొక మిస్టేక్ వల్ల. ఒక్క రాంగ్ సైబర్ మిస్టేక్ చాలా లాస్ తీసుకొస్తుంది. సెక్యూరిటీ చెక్లిస్ట్ని ఎప్పుడైనా ప్రాపర్గా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, రీవెరిఫై చేసుకోవాలి. మెయిన్గా పబ్లిక్లో ఏదైనా పెడుతున్నాము అని అన్నప్పుడు ఒక 2-3 టైమ్స్ కంపల్సరీ వెరిఫై చేసుకోవాలి. ఇది ఇవాల్టి మైక్రోసాఫ్ట్ సైబర్ కథ. మళ్ళీ ఇంకొక సైబర్ కథతో వస్తాను. అప్పటి వరకు స్టే సైబర్ అవేర్.